ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండు. యావత్ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన కృష్ణానది 300 కిలోమీటర్ల బారిన ఇప్పటి వరకు కూడా నీళ్లు రానటువంటి అత్యంత పేద జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. అన్ని ఇండికేటర్స్లో అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎట్లా చూసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ వెనుకబడి ఉండడం అన్నది శోచనీయం. మరి అటువంటి జిల్లా బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సేమ్ మనం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఉన్న పరిస్థితే పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రకు కూడా ఉన్నది. అయినా వారికి మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చిండ్రు. అయినా మన ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్నది తీవ్రమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు తక్షణమే కేంద్రానికి లెటర్ రాయాలి, పాలమూరు రంగారెడ్డికి మీరు హోదా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.